ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలైతే ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతానికి అయితే మనతో పాటు చౌటుప్పల్ ఎంఆర్ఓ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఓటింగ్స్ ఏ విధంగా ఉంది? ఇక్కడ మనకి ఓటింగ్ మొత్తం టోటల్ ఓటర్స్ వచ్చి 106 మంది. అందులో మేల్ 57, ఫీమేల్ 49. ఇక్కడ మనకి ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయింది సార్లీ. మనకి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు 73 వరకు 12 o'clock 73 పోలింగ్ మనకి కంప్లీట్ అయిపోయింది. అంటే 73 ఓట్స్ కంప్లీట్ అయిపోయినాయి. మనకి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎలాంటి అలజడులు ఎలాంటి చాలా ప్రశాంతంగా చాలా నిదానంగా ఓటర్లు కూడా వచ్చి ఇచ్చిపోతున్నారు. సరే, పర్సంటేజ్ ఎంత అయితే ఉండొచ్చు అని అనుకుంటున్నారు సార్? నాకు తెలిసి 90 అబోవ్ అయితే 90, 95 అబోవ్ అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 77 అవి కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పటికి అంటే ఇంకొక 5-10 కావచ్చు, ఒక 80 అబోవ్ కావచ్చు ప్రెసెంట్ ఈ టైంకి. నేను 12 o'clock రిపోర్ట్ చెప్పిన మాక్సిమం 95, 100 దాకా రీచ్ అవుతారు. 100, 95, 100 మధ్య రీచ్ అవుతారు మేము. సార్, ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ తోటి పోలిస్తే దీనికి బ్యాలెట్ పేపర్ కాబట్టి ఓటింగ్ టైం ఎంత పడుతుంది సార్ ఒక్కొక్కరికి? టైం ఏం చాలా తక్కువ. ఎంత మనకి పీఓస్, ఏపీఓ, ఇద్దరు అసిస్టెంట్లు, మొత్తం నలుగురు. ఒక రిజర్వ్ ఏపీ వచ్చిన మనకి వాళ్ళు ఏంటంటే ఓటేసి వాళ్ళు ఒక్కొక్కరు వస్తారు కాబట్టి వాళ్ళు 2 minutes, 1 minute, 2 minutes వెళ్ళిపోతారు. వాళ్ళు పెద్ద టైం ఏం పట్టలేదు. అంటే ఒకటేసారి ఫ్లోటింగ్ లేదు కదా, కొద్ది 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 గ్యాప్ లో ఒక 4-5 వచ్చిపోతుంది కాబట్టి మనకి అంత టైం పడుతుంది. మనకి ఇమీడియట్ అయిపోతుంది, 1 or 2 minutes అయిపోతుంది. సార్, ఓటర్లకు ఎటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసిన సార్? ఇక్కడ వాటర్ టెంట్లు ఏర్పాటు చేసినాం, వాటర్ ఏర్పాటు చేసినాము. అదే మెడికల్ వాళ్ళు ఉండు, మళ్ళీ అదేవిధంగా పోలీస్ సిబ్బంది, మా విఆర్ఏలు, అన్ని రకాల మనకి ఓటర్కి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల సౌకర్యాలు మనం ఏర్పాటు చేసినాం ఇక్కడ. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ 144 సెక్షన్ అయితే ఉంది, అమలు చేస్తున్నారు. ఓటర్లు కూడా ఇక్కడ వాళ్ళు చెప్పిన ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం 144 సెక్షన్ ప్రకారం ఒక 100 మీటర్ల దూరంలోనే ఎవరున్నా కూడా అభ్యర్థులను ఇప్పుడు ఓటర్లను అయితే లోపలికి అలో చేస్తున్నాం. మిగతా ప్రజలు మాత్రం 144 సెక్షన్ ఉండడం ద్వారా మనకి ఇక్కడ 100 మీటర్స్ దూరంలో ఉన్నట్టయితే తెలుస్తుంది. అదే విధంగా ఇక్కడికి వచ్చే ఓటర్లకి అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు.